హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ అగైన్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం వన్ ఆఫ్ ద హిస్టారిక్ రివర్ ఇన్ ఫ్లోరెన్స్, టస్కనీ, ఆర్నో రివర్ దగ్గర ఉన్నాం. ఇలా చూస్తే ఇదే ఆర్నో రివర్ అనమాట. నెక్స్ట్ వచ్చేది పొంత వెక్యో. సో ఆల్ ద వే ఈ రివర్ అంపటి వెళ్తూ ఉంటే మనకు ఎంటైర్ సిటీలో ఉన్న పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్ అయితేనేవి, వన్ ఆఫ్ ద హిస్టారికల్ మోనుమెంట్స్ అయితేనేవి, సో ఎంటైర్ సిటీకి ఒక తలమానికం. ఎస్, అలాగే. సో బ్యూటిఫుల్ వ్యూస్ అనేటివి ఉంటాయి. సో ఫ్లోరెన్స్ అంటే గుర్తొచ్చేది డోమో అండ్ ఆర్నో రివర్. సో వీఆర్ వెరీ రైట్ నెక్స్ట్ టు ది ఆర్నో రివర్. సో చూడండి, ఎస్, అది. సో అలా సరదాగా కాసేపు అన్నట్టు వెరీ వెరీ పీస్ఫుల్. ఇప్పుడే కొంతమంది బోట్ వేసుకొని వెళ్ళారు, అలా చిన్న బోట్. సో ఫ్లోరెన్స్లో ఆర్నో రివర్ అంపటి నడుస్తూ వెళ్తే చాలు, సో మోస్ట్ ఆఫ్ ది సిటీని కవర్ చేయొచ్చు. అండ్ సీనరీస్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్లో ఉంది కదా, అదే పియాజ్జాలే మికలాంజెలో అంటే. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వ్యూ. అండ్ అక్కడి నుంచి మనం సిటీ మొత్తం చూడొచ్చు. సో అనదర్ సైడ్ అనమాట, డేవిడ్ స్టాట్యూ కూడా అక్కడే ఉంటుంది. దాన్నే మికలాంజెలో అంటారు. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ డోమో ఎలా విజిట్ చేయాలనుకుంటారో, మికలాంజెలోని కూడా అలా విజిట్ చేయాలనుకుంటారు. మనం ఇంకోసారి వెళ్దాం అక్కడ. సో యూజువల్గా ఫ్లోరెన్స్ అనేది చాలా చిన్న సిటీ అవ్వడం వల్ల ఈ ఆర్నో రివర్ ఫుల్ అవ్వడానికి పెద్ద టైం పట్టదు. ఈవెన్ ఒక మోస్తారు వాన పడినా కానీ ఈజీగా ఓవర్ఫ్లో అయిపోతుంది. ఒక 6 months అగో ఐ థింక్ హెవీ ఫ్లడ్స్ కూడా వచ్చాయి ఇక్కడ. సో ఇలా చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ హిస్టారికల్ బ్రిడ్జెస్ అనమాట. 14th century 14th century 14వ శతాబ్దం నాటి కట్టడాలు అనేటివి ఈ ఆర్నో రివర్ అంపటి ఉంటాయి. సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఈ ఏరియాకి రావడం. సో కొంచెం చూపిస్తాను, చూడండి. వావ్. సో టస్కనీ గురించి చెప్పాలంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది రివర్ అనమాట, ఆర్నో రివర్. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఆర్నో రివర్ అనేది కంప్లీట్ టస్కనీలో చాలా లాంగ్ రివర్ అనమాట ఇది. బట్ దిస్ ఎన్హాన్స్ ద బ్యూటీ ఆఫ్ టస్కనీ.
అండ్ ఇది చాలా చాలా సిటీస్ని కనెక్ట్ అవుతూ పోతుంది. ఫ్లోరెన్స్ నుంచి పీసాకి వెళ్తుంది ఇదే రివర్. సో పీసాలో కూడా ఇదే రివర్ కంటిన్యూ అవుతుంది. సో ఆల్ ద వే ఈ ఆర్నో రివర్ అంపటి నడుచుకుంటూ వెళ్తే సో 14th సెంచరీకి సంబంధించిన హిస్టారికల్ బ్రిడ్జెస్ అయితేనేవి, క్యాజిల్స్ అయితేనేవి, అండ్ ఇంకొంచెం కంట్రీ సైడ్కి వెళ్తే వైన్ యార్డ్స్, గ్రేప్ యార్డ్స్. సో పర్టికులర్గా సమ్మర్ టైంలో మాత్రమే చాలా ఈజీ యాక్సెస్ ఉంటుంది. వెరీ వెరీ సర్ప్రైజింగ్. సో ఇక్కడ మనం చూస్తే కొంతమంది మన బ్యాక్ సైడ్ బోటింగ్ చేస్తున్నారు చూడండి. సో their fun time. You can see it. So he's explaining which is famous. అండ్ యాక్చువల్గా మనం కొంతవేక్కి ఒక ఇటు సైడ్ ఉన్నాం. ఇంకొంచెం ముందుకు వెళ్తే అటు సైడ్ కూడా బోటింగ్ జరుగుతూ ఉంటుంది. అవి ఇంకొంచెం స్మాల్ బోట్స్ అనమాట, 2-3 మెంబర్స్. అండ్ అక్కడ ఈవెంట్స్ కూడా జరుగుతాయి. లక్కీగా ఈ సమ్మర్లో బయటకు వచ్చి అక్కడ ఓపెన్ చేశారు గేటు. సో వీ హ్యావ్ ఏ పాసిబిలిటీ రాగలిగాను అనమాట. సో వాళ్ళని కొంచెం కవర్ చేద్దాం. సో టస్కనీ కవర్లు ఏముంటాయి, చాలా ఉంటాయి చెప్పుకుంటే. ఇలా ప్రశాంతంగా హాలిడేస్కి, వీకెండ్స్కి వచ్చి సమ్టైమ్స్ ఫియెజోలే, సమ్టైమ్స్ మికలాంజిలో. వై ఇటాలియన్స్ ఆర్ సో ఎడిక్టెడ్ టు ద నేచర్. వీళ్ళకి ఇటాలియన్స్ ఎలా అంటే వీళ్ళ ప్లేస్ తప్ప ఇంకో ఏ ప్లేస్కి వెళ్ళరు. దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఫుడ్ అండ్ దేర్ కల్చర్ అండ్ దేర్ హిస్టరీ యాజ్ వెల్. సో మనం అందులోనూ ఇది ఇటలీ ఇందులో ఫ్లోరెన్స్ అనేది ఒకప్పుడు ఇటలీకి క్యాపిటల్గా ఉండేది అనమాట. రోమ్ క్యాపిటల్ కాకముందు ఇది క్యాపిటల్గా ఉండేది. వెరీ వెల్ ఆర్గనైజ్డ్, చాలా క్లీన్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, అండ్ చాలా రిచ్ ఏరియా, అండ్ హెరిటేజ్ కూడా అలానే రిచ్గా ఉంటుంది. అండ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. పర్టికులర్లీ ఇటలీ అంటే చాలామంది టూరిస్టులకి గుర్తొచ్చేది ఫుడ్, కల్చర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ చాలా ఉన్నాయి ఇటలీలో. స్పెషల్గా చెప్పాలంటే ల్యాండ్స్కేప్ అయితేనే వీ హ్యావ్ మెనీ ప్లేసెస్ హియర్. రోమ్, ఎటర్నల్ సిటీ, అండ్ వెనీస్, రొమాంటిక్ సిటీ, వెరీ బ్యూటిఫుల్. అండ్ టస్కనీ స్పెషల్ ఫర్ వైన్ ప్రొడక్షన్. అండ్ ఇక్కడ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇటాలియన్స్. వాళ్ళు
రాత్రి ఏం తినాలి అనే దాని గురించి మధ్యాహ్నం నుంచే డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. అంత అంత పర్టికులర్గా ఉంటారు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ సమ్వన్ ఇన్ ద బిగినింగ్. అప్పుడు నాకు ఇటాలియన్ కూడా రాదు. సో దే ఆల్వేస్ థింక్ అబౌట్ ఫుడ్. అది కూడా రాత్రి ఒక బిస్తెక్క తినాలంటే దేవేసరే కుసి, ఇంకో కొత్తూర, ఇంకో ఎక్స్ట్రా ఒరిజిన్ ఆలివ్ ఆయిల్. అండ్ ఐ మీన్ తెలుగులో చెప్పుకోవాలంటే అంటే అది ఇంకొంచెం స్లైట్గా అయితే బాగుండు, ఇలా చేయాలి అలా చేయాలి అని. అంటే ఈ తిండిపోతులు అనుకుంటాం మనం, బట్ అలా కాదు. బట్ వీఆర్ పర్టికులర్, చాలా పర్టికులర్ అనమాట. అంటే ఎంజాయ్ దే ఫుడ్ అండ్ స్లో ఈటింగ్ అంటారు కదా, అలా అనమాట. మనం ఇండియన్ స్టైల్లో అయితే మనం ఫాస్ట్గా తినేస్తాం. మనం ఈవెన్ స్లోగా తిన్నా కానీ మన వాళ్ళు ఇంట్లో ఒప్పుకోరు. ఇక్కడ అలా కాదు, వీళ్ళు చాలా స్లోగా రిలాక్స్ టేక్ ఇట్ ఈజీ, కెబెల్ల వీత కెబెల్ల అట్లా అనమాట. కెబెల్ల వీత అంటే హౌ బ్యూటిఫుల్ లైఫ్ అని. బ్యూటిఫుల్ లైఫ్, బ్యూటిఫుల్ వ్యూ, సో వాట్ ఎల్స్ యూ వాంట్ మోర్ దాన్ దిస్ అనేలాగా. సో రిలాక్స్ లైఫ్ అనమాట. వర్కింగ్ స్టైల్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఇక్కడ టెక్నాలజీకి సంబంధించిన జాబ్స్ అనేటివి చాలా తక్కువ ఉంటాయి. ఒకవేళ ఉన్నా కానీ ఆ ఫీల్డ్లోకి మనం వెళ్ళి జాబ్ చేయాలంటే ఇక్కడ లాంగ్వేజ్ రావాలి. సో ఎక్కువ ట్రావెల్ అండ్ టూరిజంకు సంబంధించి మోర్ దాన్ 10%, 15% అబోవ్ ఉంటుంది జీడిపి. సో దట్ రిలేటివ్స్ టు ది ఫుడ్ అండ్ వైన్ అండ్ టూరిజం, డిఫరెంట్ సెక్టార్స్, కంప్లీట్ హాస్పిటాలిటీ సెక్టర్కి సంబంధించినవి చాలా ఉంటాయి. ఇలాంటి ఈ ఫెసిలిటీస్ అవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో లాంగ్వేజ్ అనేది మ్యాండేటరీ. సో ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు కమ్ టు ఇటలీ, నాట్ ఓన్లీ ఇటలీ, ఎంటైర్ యూరోపియన్ యూనియన్లో వేర్ ఎవర్ యూ గో, ఎక్కడికి వెళ్ళినా ఆ దేశానికి సంబంధించిన భాష అనేది నేర్చుకుంటే సో ఆపర్చునిటీస్ అనేటివి వస్తాయి. అండ్ యూ నీడ్ టు గెట్ ద ఎక్స్పీరియన్స్ ఓవర్ దేర్ అండ్ యూ హ్యావ్ టు లెర్న్ ద కల్చర్ ఫస్ట్ విత్ దెమ్. అది చాలా ఇంపార్టెంట్. మనం ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి సంబంధించినట్టు మనం నేర్చుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ టఫ్ ఆల్సో వీ డోంట్ హ్యావ్ ఎనీ చాయిస్. బిగినింగ్లో లాంగ్వేజ్ రానప్పుడు నాకు చాలా కష్టంగా అనిపించేది. అట్లీస్ట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అండ్ నాకు ఆ ఫుడ్ కూడా సెట్ అయ్యేది కాదు. బట్ స్లోలీ పియానో లైక్ దిస్, రిలాక్స్, రిలాక్స్మెంట్, వెరీ వెరీ గుడ్. ఇప్పుడు చూసారా టైం 7 అవుతుంది. ఇక్కడ 7, ఇంకో 1 అవర్ ఉంటుంది సన్. ఇప్పుడు చూడండి 7 అయినా కానీ సన్ ఎక్కడుందో చూడండి. అలా ఉంటుంది. సో మనం నార్త్ పోల్కి వెళ్ళే కొద్దీ, ఐ మీన్ నాట్ ఓన్లీ ఇటలీ, నార్త్ పోల్కి అంటే యూరోప్ నార్త్ సైడ్ వెళ్ళే కొద్దీ, సో పర్టికులర్గా నార్వే సైడ్ అయితేనేమి ఈవెన్ మిడ్ నైట్ అయినా కానీ సన్ చూడొచ్చంట. ఐ లైక్ దట్ ప్లేస్ టు. సో ఈ టైప్ ఆఫ్ కెనాల్స్ అండ్ ఈ వ్యూ ఇలాంటివి ఎక్కువ మనం ఇటలీలో చూడాలనుకుంటే వెనిస్. ఈ మధ్య అమెజాన్ CEO వెడ్డింగ్ కూడా జరిగింది కదా. యాక్చువల్గా ఈ ఇయర్లో వెన్నీస్ ట్రిప్ ఉండేది, ఇంకా డేట్స్ కన్ఫర్మ్ చేయలేదు. సో నెక్స్ట్ టైం అది కూడా చూపిస్తాను. వెన్నీస్ వెళ్తే ఒక 2-3 డేస్ ఉండాలబ్బా, అప్పుడు బాగా చూసినామన్న ఫీల్ ఉంటుంది. అంటే మోస్ట్ రొమాంటిక్ సిటీ అనమాట, చాలా బాగుంటుంది. ఆహా, ఇందాక కొంతమంది ఇంకో బోట్ వస్తుంది చూడండి, ఇంకొక గ్యాంగ్ వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ బోటింగ్ చేయాలంటే వాళ్ళు స్పెషల్ పర్మిషన్ తెచ్చుకోవాలి. ఫిషెస్ పట్టాలి, చేపలు పట్టాలన్నా కానీ స్పెషల్ పర్మిషన్ ఉంటుంది వీళ్ళకి. యాక్చువల్గా ఈ సిటీలో మనకి డ్రోన్కి పర్మిషన్ లేదు, బికాజ్ అన్నీ ఒకే చోట ఉంటాయి, అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ అని అండ్ హిస్టారిక్. సో ఆ క్యాథడ్రల్ అనేది దానికోసమే పర్మిషన్ అనేది ఇవ్వరు. అలా అని ఇక్కడ
లోకల్ డ్రోన్ పర్మిషన్స్ తెచ్చుకున్న వాళ్ళు, మున్సిపాలిటీ నుంచి కమ్యూనిటీ నుంచి పర్మిషన్ తెచ్చుకున్న వాళ్ళు, సో వాళ్ళకి కొంచెం ఛాన్స్ ఉంటుంది ఐ థింక్. బట్ సిటీలో డ్రోన్కి ఛాన్సే లేదు. బట్ ఈ కవరేజ్ అంతా అయిపోయింది, చేసేసాం. సో చూస్తారా మీరు, అక్కడ ఒక బోట్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తే ఒక బోట్ ఉంది కదా బ్యాక్ సైడ్, అక్కడ ఆ బోట్ నుంచి అక్కడ కొండ ఉంది కదా, ఆ పైకి వెళ్తున్నారు. అక్కడ పైన టాప్ వ్యూ, అక్కడే మికలాంజిలో డేవిడ్ స్టాట్యూ ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి చూస్తే ఎంటైర్ కంప్లీట్ ఫ్లోరెన్స్ కనపడుతుంది. అదైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ స్పాట్ అనమాట. అక్కడ నుంచి చూస్తే మీకు ఆర్నో కరువు కనపడుతుంది, కంప్లీట్ సిటీ కనపడుతుంది. సో ఇలా వెళ్తే అక్కడ ఈ రివర్ అంపటి వెళ్తే, బట్ అక్కడ లేదు రూటు, ఉంటే చూపించేవాడిని. అక్కడ పోంత వెక్కియో ఉంటుంది. పోంత వెక్కియో అంటే అది 14th centuryకి సంబంధించిన బ్రిడ్జ్ అనమాట. మనం కొన్ని ఫ్రెంచ్ సినిమాల్లో చూస్తుంటున్నాం కదా, రెండు రివర్కి మధ్యలో ఒక బ్రిడ్జి కట్టింటారు. చాలా ఓల్డ్ బ్రిడ్జెస్ అనమాట. అలాంటి బ్రిడ్జ్, ఎంత ఓల్డ్ బ్రిడ్జ్ అయినా కానీ దాని మీద జరిగే బిజినెస్ అనేది ఎంత రిచ్గా ఉంటుందంటే, అక్కడ రోలెక్స్, ఒమేగా, ఆల్మోస్ట్ కాంటినెంట్స్ మీద ఉన్న సూపర్ లగ్జరీ బ్రాండ్స్, జ్యువెలరీస్ ప్రతిదీ ఆ బ్రిడ్జ్ మీదనే దొరుకుతాయి. నేను అనుకున్నాను వచ్చిన కొత్తలో, ఇంత ఓల్డ్ బ్రిడ్జ్ మీద ఇలాంటివి పెట్టారు, ఎవరైనా లేపేస్తే అంటే ఒకసారి లేపేశారంట. అంటే బేసికల్గా మనం ఎప్పుడు అలాంటివే కదా ఆలోచిస్తాం, ఎవరైనా లేపేస్తే పరిస్థితి ఏంటి అని. అంటే ఆ బ్రిడ్జ్కి ఎప్పుడు కాపలా ఉంటారు, ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ఇటు సైడ్ అటు సైడ్ ఉంటారు. అండ్ అది కంప్లీట్లీ అకాడమీ అని ఉఫీత్సీ గ్యాలరీని ఆనుకొని ఉంటుంది. యాక్చువల్గా మనకి ఎల్లుండి వెళ్తున్నాను ఉఫీత్సీ గ్యాలరీ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పెయింటింగ్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ. అకాడమీ అనేది ఎక్కువ మంది ఫ్లోరెన్స్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్. నేను ఉన్నప్పుడు షిఫ్ట్లో నన్ను అడిగేవాళ్ళు, మా స్టాఫ్ అంతా వస్తుంటారు కదా, కొత్త టూరిస్టులు వాళ్ళు వచ్చినప్పుడు అమెరికా నుంచి వీళ్ళంతా. సో వాట్ ఆర్ ద ఫేమస్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ ఫ్లోరెన్స్ అని అడిగితే, మేజర్ ఇటలీకి వచ్చిన ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్ ఈ ఆర్నో రివర్ చూస్తారు, పోంత వెక్కియో దగ్గర షాపింగ్ చేస్తారు. అండ్ జెలాతో హియర్ ఈస్ బోనిసిమో. యాక్చువల్గా ఐస్ క్రీమ్ తినడం అనేది ఒక అలవాటుగా, ఈవెన్ ఒక ఏజ్ అనేది రిక్వైర్మెంట్ లేకుండా అంత బాగా అలవాటు చేస్తుంది ఇటలీ. అంత స్వీట్గా ఉంటుంది ఐస్ క్రీమ్, చాలా ఫేమస్ ఇక్కడ. ఐస్ క్రీమ్ కొనుక్కొని ఆర్నో పట్టి తింటూ అలా నడుచుకుంటూ వస్తే ఆ ఫీలే వేరుంటుంది, అసలు మామూలుగా ఉండదు. సో ఇంకా పాస్తా, పిజ్జా అనేది ఇంకా అది డెఫినెట్లీ డిఫరెంట్, అది డాక్యుమెంటరీ అనమాట, అదొక సబ్జెక్ట్. పాస్తా, పిజ్జా, వైన్. అండ్ నేను వైన్ ట్రేడింగ్ అండ్ వైన్ డిస్ట్రిబ్యూషన్లో నేను 3 years చేశాను, ఆ హోటల్ మేనేజ్మెంట్లో చేస్తున్నప్పుడే. సో వైన్ ట్రేడింగ్ గురించి, సో ఐ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ దట్ వైన్ అండ్ పాస్తా, పిజ్జా, వీటి గురించి. ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సిన ప్లేసెస్. అంటే మస్ట్ అండ్ షుడ్ అంటే పోంత వెక్కియో, ఉఫీత్సీ గ్యాలరీ అండ్ క్యాథడ్రల్ అంటే దట్ ఈస్ డెఫినెట్లీ ఫర్ ష్యూర్, ఎందుకంటే అది సిటీ ఐకానిక్ అనమాట. సో ఇది పియాజ్జాలే మికలాంజిలో. ఎవరైనా సరే ఫ్లోరెన్స్ విజిట్ చేసిన తర్వాత పియాజ్జాలే మికలాంజిలో డేవిడ్ స్టాట్యూ విజిట్ చేయలేదంటే దే ఆర్ నాట్ కంప్లీటెడ్ దే టూర్ అని. వాళ్ళ టూర్ వాళ్ళు కంప్లీట్ చేయలేదు, ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీరు అక్కడి నుంచి చూస్తే టాప్ ఆఫ్ ది సిటీ, టాప్ ఆఫ్ ది వ్యూ, ఫైనెస్ట్, స్టన్నింగ్, బ్యూటిఫుల్, స్పెక్టాక్యులర్, ఇంకా డిక్షనరీలో ఏమైనా పదాలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. అంత ఎక్స్ట్రాడినరీ వ్యూ అనేది మీరు అక్కడి నుంచి మాత్రమే చూడగలుగుతారు. అక్కడంతా క్రౌడ్ ఉంటారనమాట ఫుల్. మనం ఒక ఫోటో దిగడానికి వాళ్ళు వెయిట్ చేయాలన్నమాట, వాళ్ళు ఇంకా దిగుతూనే ఉంటారు ఫోటోలు. సో అంత బాగుంటుంది టాప్ నుంచి చూస్తే. సో అది మిడిల్ అనుకోండి. అక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళచ్చు, అక్కడ ఇంకా 2 క్యాథడ్రల్స్ ఉన్నాయి. సో అలా అనమాట. ఇంకా ఆపోజిట్ వెళ్తే మొన్న లాస్ట్ టైం మనం వెళ్ళిన ఫియజోలే అనేది హిల్ స్టేషన్ మాదిరి, అది ఇంకా బాగుంటుంది. అది కంప్లీట్గా ఫార్ ఫ్రమ్ ది సిటీ, బట్ దట్ ఈస్ డిఫరెంట్, కొంచెం మౌంటైన్ క్లైంబింగ్ లెక్క ఉంటుంది అనమాట.
సో బ్యూటిఫుల్ చర్చెస్, బ్యూటిఫుల్ కార్నర్స్. అండ్ అక్కడ లాస్ట్ టైం నేను విజిట్ చేశాను కూడా, అది ఇంకా వీడియో ఎడిట్ చేయలేదు. అది వచ్చేసి పలాత్సో పీతి. అండ్ ఇఫ్ యూ సీ అలా వెళ్తే అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, వాటి బ్యాక్ సైడ్ బబ్బోలి గార్డెన్స్ అని ఉంటుంది. అది అరౌండ్ 70 acres ఉందంట. మొన్న లాస్ట్ టైం ఉఫీత్సీకి వెళ్ళినప్పుడు, పలాత్సో పిత్తికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, మా ఫ్రెండ్ అతను ఇంకోబోర్డు. చావ్, హలో, ఎంజాయ్. ఫ్రెండ్లీ. 1 second, ఫోటో తీద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ ఇంకా 30 minutesకి సన్సెట్ కూడా అయిపోతుంది. యాక్చువల్గా నేను జస్ట్ అలా చూసి వెళ్దామని చెప్పి వచ్చాను, బట్ అక్కడ గేట్ ఓపెన్ చేశారు. చూద్దామని చెప్పి కొంచెం ముందుకు వచ్చాను. సో ఆల్మోస్ట్ నేను ఇటలీకి వచ్చి 10 years అయింది, ఎప్పుడు నేను ఇంతవరకు రాలేదు. బట్ టుడే వాటర్ లెవెల్ కూడా చాలా డౌన్ ఉంది. సో వీ హ్యావ్ ఎ పాసిబిలిటీ టు షూట్ సంథింగ్ లైక్ దిస్. సో ఇట్స్ ఎ very good day, sunny day, even though I am tired of this hectic work. So if possible this month వెన్నీస్ విజిట్ చేయడానికి ఒక 2 days అట్లీస్ట్ ట్రై చేస్తాను. సో ఐ విల్ మేక్ ష్యూర్ దట్ వుడ్ హ్యాపెన్. వెన్నీస్ చాలా బాగుంటుంది. వెన్నీస్ ఇస్ డిఫరెంట్ లెవెల్ అనమాట. ఇది నాకు స్విట్జర్లాండ్లో జూరిక్లో ఉన్నట్టుంది. సో ఈ ఏరియాలో సిట్టింగ్ చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుంది. అక్కడ ఇద్దరు చేపలు పడుతున్నారు.